నా యొక్క 17 రోజుల బస్సు యాత్ర తర్వాత జనం నుంచి వచ్చినటువంటి స్పందనలు, మధ్యాహ్నం టైంలో జనం నాకు ఇచ్చిన సమాచారం, అనేక వర్గాల ప్రజలు కలిసి ఇచ్చినటువంటి సమాచారం తెలుస్తున్నది ఏంటంటే, ఈ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలను మించి వాళ్ళిద్దరికంటే కూడా చాలా ఎక్కువ స్థానాలలో బీఆర్ఎస్ అద్భుతంగా గెలవబోతా ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఈ 2 ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ఆచరణ, వాళ్ళు అవలంబించిన తప్పుడు విధానాలు ప్రజల్లోకి బాగా స్పష్టంగా పోయినాయి. మేము కూడా బాగా చెప్పగలిగినాం. దాని ఫలితమే బీఆర్ఎస్ అద్భుతమైన విజయాన్ని సాధించబోతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అర్భక ముఖ్యమంత్రి యొక్క ఆధ్వర్యంలో చాలా బ్లండర్ మిస్టేక్స్ చేసింది. సో మెనీ బ్లండర్స్. ఎందుకంటే ఎప్పుడు కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం మారి వేరే పార్టీ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం కొలువు తీరినప్పుడు సహజంగా ఏం చేయాలా, గత ప్రభుత్వం ఏ విధానాలు ఏ విధంగా అవలంబించింది అనేది ఇంటర్నల్ సమీక్షలు చేసుకొని అంతకంటే కొంచెం మెరుగ్గా పనితనాన్ని చూపించేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేయాలి. ఇది సహజంగా ఎక్కడైనా మనకు కనిపించేది. వేరే దేశాలలో కావచ్చు, ఈవెన్ మన స్టేట్లో కావచ్చు, ప్రభుత్వాలు మారినప్పుడు జరగవలసినటువంటి సహజమైన పద్ధతి. అందుకు భిన్నంగా అసహజమైన పద్ధతిలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలసీ ఫార్మేషన్ ఏంది, ఏ విషయంలో వాళ్ళు ఏం చేయబోతా ఉన్నారు, రైతుల విషయంలో కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ కావచ్చు, పవర్ సెక్టర్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, అనేక ముఖ్య విషయాలు పక్కకు పెట్టి వాళ్ళు చాలా సమయాన్ని, అమూల్యమైనటువంటి సమయాన్ని చిల్లర రాజకీయాల కోసం వేస్ట్ చేసినారు. ఈవెన్ శాసనసభ వేదికల మీద కూడా చాలా ఘోరమైనటువంటి చిలిపి ప్రయత్నాలు చేసినారు. శ్వేతపత్రాలు విడుదల చేయటం, దాని ఏదో చర్చ పెట్టి ప్రతిపక్షాన్ని తూలనాడడం, మాట్లాడకూడని భాషలో మాట్లాడడం, ఒక అక్కసును వెలుగక్కడం, ప్రతిపక్షాన్ని దెబ్బతీయగలుగుతామేమైనటువంటి ఒక చిల్లర రాజకీయ ప్రయత్నానికే పాల్పడ్డారు తప్ప రాష్ట్రం యొక్క పురోగతి, రాష్ట్రం యొక్క పురోగమనం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, దాని మీద అతి తక్కువ దృష్టి పెట్టినారు వాళ్ళు. ఆ వైఫల్యమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించబోతా ఉంది. వాళ్ళు చేసిన ఆ తప్పే డెఫినెట్గా వాళ్ళని కాటైపోతా ఉంది. అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. చాలా ఆగ్రహంతో ఉన్నారు ప్రజలు. ఆ ఆగ్రహం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక వెల్లువలాగా ఆ పార్టీని ముంచేయడం ఖాయం. దానిలో డౌట్ కూడా అవసరం లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, నాకున్నటువంటి సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో, ప్రజలు కనపరిచినటువంటి స్పందనలతోని స్పష్టంగా కనపడతా ఉంది. దానిలో పెద్ద ఇబ్బంది లేదు. ఒక స్పష్టమైన దృశ్యం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనం అధికారంలో ఉండే పార్టీ వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వస్తే సరూర్ నగర్ స్టేడియంలో ఎంత అబాస్పాలైనరో 3 పార్లమెంటు నియోజకవర్గాల సమావేశం. అది ఒకటి కాదు, ఒక అసెంబ్లీ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, 3 పార్లమెంటు నియోజకవర్గాల సంయుక్త సమావేశంలో వాళ్ళు కనీసం 2-3 వేల మందిని కూడా సమీకరించలేక ఆ రాహుల్ గాంధీ అంటే ఆయన వాళ్ళ అగ్రనాయకుడు ఆ బస్సులుగా కూర్చోవడం, ముఖ్యమంత్రి బయటకు వచ్చి బతిమాలుకోవడం, వచ్చిన డీసీఎం దించి తొందర స్టేడియంలో బొమ్మని చెప్పడం, ఇది స్పష్టమైన సంకేతం. కనీసం వాళ్ళ అగ్రనాయకుడు వచ్చినప్పుడు సభలు పెట్టలేకపోవడం, ముఖ్యమంత్రి సభలు కూడా అనేక సభలలో ఇబ్బడిగా ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం, ఇవన్నీ కూడా దానికి సంకేతాలు. అంటే వాళ్ళ కార్యకర్తలలో కానీ వాళ్ళ నాయకుల్లో కానీ అసెంబ్లీ ఎన్నికలకు ఉన్నప్పుడున్న ఆ చొరవ, ఆ జోష్ కురవడింది. అట్లాగే ప్రజాస్పందన శూన్యంగా కనపడింది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాని తదనంతరం అన్నింటి నుంచి నాకు వ్యక్తిగతంగా, ప్రజలకు కూడా, రాష్ట్రంలో ఉండే మేధావులకు కూడా బాధ కలిగించిన అంశం ఏంటంటే, ప్రభుత్వం రాకని ఏ పిచ్చి ప్రభుత్వం కూడా అటువంటి పిచ్చి పని చేయకూడదు, చెయ్యరు. రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించే ఎవరు కూడా అంత బాధ్యతారహితంగా ఉండరు. రాష్ట్రం దివాలా తీసింది అని ఏ పిచ్చి ముఖ్యమంత్రి కూడా చెప్పడు, ఏ దేశంలో కూడా. ఎందుకంటే అది రాష్ట్రం యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది.
స్టేట్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది, రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బకొడుతుంది. స్వల్పకాలికంగా వీళ్ళకి ఏదో రాక్షస ఆనందం కలిగి ఉండొచ్చు, అప్పటికప్పుడేదో చిల్లర మల్లర వాళ్ళు అనుకోవడానికి, వాళ్ళు అనుకోవడానికి, సంతోషపడడానికి తాత్కాలికంగా నిమిషానికి ఉపయోగపడవచ్చు, కానీ వాళ్ళ యొక్క అక్కసును వెలిగెక్కడానికి ఉపయోగపడవచ్చు. కానీ రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్రానికి పెట్టుబడులు ఆశించే దృష్ట్యా రాష్ట్రం బాగుందని చెప్పాలి. నేను రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పిన నేను ప్రతిసారి. ఐ ప్రూవ్డ్ ఇట్ ఆల్సో డ్యూరింగ్ ద రిజైమ్ ఆఫ్ బీఆర్ఎస్. ఐ ప్రూవ్డ్ ఇట్. ధనిక రాష్ట్రం అని చెబుతూ ఆ దిశగా పనిచేస్తూ అద్భుతమైన విజయాన్ని మేము సాధించినాం తప్ప, అటువంటి ఆ పత్రాలు విడుదల చేసి అవి అన్ని తప్పుడు అంకెలు, తప్పుడు లెక్కలు వాటితో చేసి వాళ్ళు కాలయాపన చేసుకొని భంగపడ్డారు తప్ప ఏమి చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం చక్కగా నడుస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు, వాటిని దెబ్బతీసుకున్నారు పాపం. వాళ్ళకి అతి తెలివికి పోయి అది అనవసరమైనటువంటి ఒక బేసిజానికి పోయి దెబ్బతీసుకొని వాళ్ళ కాలు వాళ్ళే ఎరుగొట్టుకున్నారు. ఇక్కడ నష్టపోయింది వాళ్ళే, వేరే వాళ్ళు నష్టపోరు. ముఖ్యంగా కరెంటు. తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజులలో కరెంటు బాధలు వర్ణనాతీతం. అది మనందరికీ తెలుసు, కళ్ళారా చూసినాం. ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు ధర్నా చేసినటువంటి సన్నివేశాలు, కార్మికులకు 3 పూటల మాకు పని దొరకలేదు, కనీసం 1 టైం దొరకలేదు, ఈ పవర్ హాలిడేస్తో చస్తున్నామని కార్మికులు పటాన్ చెరువు, మన చర్లపల్లి ప్రాంతాల్లో కార్మికులు కూడా ధర్నా చేసినటువంటి ఉదంతాలు చాలా చూసినాం మనం. చాలా రైతాంగం కూడా బావుల కాడికి రాత్రిలు పోవటం, అలా పాములు గుర్చడం, షాక్స్తో చచ్చిపోవటం, అవన్నీ కూడా చూసినాం. వితిన్ 3-4 మంత్స్నే వ్యవసాయం తప్ప మిగతా అన్ని రంగాలకు 24 గంటల కరెంటు తెచ్చినాం. 4-5 మంత్స్లోనే. వితిన్ అనదర్ 1 year, అంటే 1.25 yearలో, 1.5 సంవత్సరంలో వ్యవసాయానికి కూడా 24 hours పవర్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. 7,000 మెగావాట్లు ఉన్న విద్యుత్ శక్తిని 21,000 మెగావాట్లకు పెంచినాం. బ్రహ్మాండంగా జరగాల. ఇంకా మంచిగా చెప్పానంటే మొత్తం ఇండియాలో, భారతదేశంలో ఉండే 28 రాష్ట్రాలలో అన్ని రంగాలకు నిరాఘాటంగా, నిరంతరాయంగా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అనే స్థితికి తీసుకొని పోయినాం. అంత బాగుండే వ్యవస్థను ఇంత అనతి కాలంలో, జస్ట్ ఇప్పుడు 6th month అండి ఇది, మొన్న May 7 తర్వాత 6వ నెలకు వచ్చింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు 6వ నెల జరుగుతూ ఉంది. వితిన్ 5-6 monthsలో ఇంత ఘోరంగా అంటే, నేను ఆనెస్ట్గా చెప్తున్నా, నేను ట్విట్టర్లో కూడా పెట్టినా, నేను ఉన్న చోట నీకు తర్వాత మానేసిన, నేను బాగుండదు, మరి చీప్ అవుతుంది, నా పర్సనల్ డౌన్ అవుతుందని చెప్పి నేను కక్ష కొద్ది పెడుతున్నానే అభిప్రాయం వస్తుంది, మానేసిన. నేను ఉండే ప్లేసులలో నేను ఎక్కడైతే ఆగుతుంటానో, నైట్ హాల్ట్స్ కానీ ఇంకో చోట కానీ 7-8 సార్లు పవర్ పోయిందండి నేను ఉండే చోట. ఒక చోట మాత్రం నేను ట్విట్టర్లో పెట్టి ఆ తర్వాత మానేసిన. ఇది ఇంతే, ఇక లాభం లేదు, దునపోతు మీద వానబడ్డట్టున్నది అని చెప్పి, మళ్ళీ దాన్ని కూడా ఏదో ఇది నిజం కాదు అని వీళ్ళు పిచ్చోళ్ళలాగా అరవటం, అది నా స్టాండర్డ్ తగ్గిపోతే నేను మానేసుకున్నా. 7-8 times పవర్ ఫెయిల్యూర్. ఒకసారి కాదు, నేను ఉండగానే 2 సార్లు 3 సార్లు పవర్ పోవటం. ఊళ్ళలో అయితే అసలు దిక్కులే దివానం లేదు. మళ్ళీ రైతులు చాకులు కొట్టి చచ్చిపోవడం, పాములు గడిచి చచ్చిపోవడం, అవన్నీ మీరే రిపోర్ట్ చేసినా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఫ్యాక్ట్. దాంతో పంటలు ఎండిపోవడం కరెంటు కోతలతోని చాలా పెద్ద, అది ఇంపార్టెంట్ ఇన్పుట్. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి, చాలా ఫాస్ట్ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఈజ్ పవర్. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఒక్కొక్క ఇన్పుట్లో, ఒక్కొక్క దాంట్లో. పవర్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ మ్యాటర్ టుడే. ఎట్లా అంటే ఊళ్ళో మామూలు పిండిగిరిని నడుపుకునేటువంటి మామూలు చిన్న సైజు చిరుద్యోగి, ఇండస్ట్రియలిస్ట్, చిన్న తరహా పరిశ్రమ నడుపుకునేటువంటి పిండిగిరిని నడుపుకునే వ్యక్తి నుంచి అపాచే హెలికాప్టర్లు తయారు చేసే వాళ్ళ దాకా ఎఫెక్ట్ చేస్తుంది. పవర్ ఉండటం లేకపోవడం అనేది చాలా పెద్ద విషయం. పిండిగిరిని నడుపుకునేవాడు, సామిల్ నడుపుకునేవాడు, వాడు బాధపడతాడు అక్కడ. ఇక్కడ ఈవెన్ అపాచే హెలికాప్టర్ తయారు చేసేంత భారీ కంపెనీలు కూడా పెద్ద ఒక రకమైనటువంటి అవిశ్వాసానికి లోనేది. అది చాలా తీవ్ర పరిణామం. అట్లనే వ్యవసాయం చేసుకునేటువంటి మామూలు రైతు నుంచి అమెజాన్ లాంటి ఐటీ కంపెనీ కూడా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అది కారణం ఏంటంటే నేనే ఎఫెక్ట్ అవుతాను రైతు అనుకుంటాడు, నేనే ఎఫెక్ట్ అవుతాను ఐటీ వాళ్ళు అనుకుంటారు. అది చాలా పెద్ద ప్రమాదం. అది రాష్ట్ర భవిష్యత్తుకి ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి కథ. దాన్ని ఎందుకు దెబ్బతీసిందో నాకు అర్థం కాలేదు.
ఏం కొరత లేదు, సింగరేణి మనది, బొగ్గు కొరత లేదు, నీళ్ళ కొరత లేదు, మనుషుల కొరత లేదు, అదే ఉద్యోగస్తులు ఎందుకు నడపలేకపోయిన కరెంటును? ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్? అదే ఆగ్రహం ఉంది ప్రజలలో. నేను అదే మాట మాట్లాడినప్పుడు నా ఉపన్యాసాలలో కేసీఆర్ పక్కగా జరగగానే కట్కా బంద్ చేసినట్టే, తెలంగాణ భాషలో స్విచ్ ఆఫ్ చేసినట్టే కరెంట్ ఎక్కడ పోయింది? 9 ఏళ్ళు జరిగింది కదా, ఇప్పుడు వీళ్ళు గడపాలను పట్టి తవ్వే అవసరం లేదండి, పెద్ద ఏదో తలలు బద్దలు కొట్టుకునే అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్గా జరిపిస్తే అయిపోయేది. వాళ్ళ లాజిక్ కోల్పోయారు పాపం. దురదృష్టం ఏంటంటే వాళ్ళు అతికిపోయి అప్పుడు మేము ఏం చేసినామంటే అన్ని సమీక్షల తర్వాత టాప్ టు బాటం చాలా అద్భుతమైన అనుభవం ఉన్నటువంటి టెక్నోక్రాట్స్ని పెట్టి నడిపినాం ఆ సంస్థను. అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి, అందువల్లనే అద్భుతంగా కరెంట్ సరఫరా జరిగింది. హైదరాబాద్లో చిన్న వర్షం పడితే మొన్న మీరందరూ కూడా చూసినారు, ఎన్ని గంటల పాటు అండి, 6 గంటలు, 8 గంటలు, 10 గంటలు పోయినటువంటి ఏరియాలని చివరికి చందానగర్లో 24 అవర్స్ పోతే వాళ్ళు సబ్స్టేషన్ మీద దాడి చేసే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ సిటీలో. దురదృష్టం ఏంటంటే చాలామంది మీకు అప్పుడు కూడా నేను చెప్పిన, నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో కూడా చెప్పిన, హైదరాబాద్ యొక్క ప్రగతి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ పెరుగుతున్న తీరుతెన్నులు, హైదరాబాద్కు పెట్టుబడులు తరలి వస్తున్న తీరుతెన్నులు, హైదరాబాద్కు ఐటీ కంపెనీలు వరుసలో క్యూబట్టి వస్తున్నటువంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నటువంటి తీరుతెన్నులను గమనించి నేను ఏం చేసినా అంటే హైదరాబాద్ను పవర్ ఐలాండ్ చేసినప్పుడు. యాక్చువల్లీ తెలంగాణ నేషనల్ గ్రిడ్లో లేకుండే, సదరన్ గ్రిడ్లో ఉండే. దాన్ని చాలా కష్టపడి వార్దా డిచ్పల్లి కానీ, వరంగల్ వరోరా లైన్ స్పీడప్ చేయడం కానీ, అంగుల్ పలాస లైన్ కలపడం కానీ వాటి కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వార్దా డిచ్పల్లి ముందే కల్పిస్తూ అన్ని జనరేటింగ్ స్టేషన్స్కు హైదరాబాద్ లింక్ చేస్తాం. ఏదైనా ఒక సైడు పవర్ ఫెయిల్ అయినా, పవర్ గ్రిడ్ ఫెయిల్ అయినా ఇంకో సైడ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పవర్ సప్లై ఉండాలి. హైదరాబాద్లో మాత్రం ఒక రెప్పపాటు కూడా పవర్ పోవద్దని చెప్పి ఒక పవర్ ఐలాండ్ చేయించినాం కొన్ని పెట్టుబడులు పెట్టి. అంటే న్యూయార్క్లో పవర్ పోతుంది, లండన్లో పవర్ పోతుంది, కానీ హైదరాబాద్లో పవర్ పోదు అనే పేరు హైదరాబాద్కు తెచ్చిన నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అది మీరందరూ కూడా చూసిండ్రు. మర్చిపోయిన అసలు ప్రజలు కరెంటు పోతే వార్త అనేటువంటి పరిస్థితికి హైదరాబాద్ని తెచ్చినాం. కానీ దురదృష్టం ఏంటంటే హైదరాబాద్లో కూడా ఈరోజు మళ్ళా జనరేటర్లు కొనుక్కోవడం, మళ్ళీ ఇన్వర్టర్లు కొనుక్కునే ఆలోచనలు ప్రజలు చేయడం, మళ్ళీ కన్వర్టర్ల కోసం చూడడం, లోడ్ షెడ్డింగ్ రావడం, ఇది చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి దుస్థితి వస్తుందని నేను అనుకోలే. నిజంగా నేను కూడా చాలా బాధపడ్డా. హైదరాబాద్ సిటీ ఇమేజ్ డెఫినెట్లీ హైదరాబాద్ బ్యాక్ బోన్ ఫర్ ద ఎకానమీ ఆఫ్ తెలంగాణ. దీన్నే దెబ్బతీసే పరిస్థితికి ప్రభుత్వం పోవడం, తద్వారా గ్రౌండ్లో కూడా కింద దిగువన గ్రామాలలో కరెంటు లేక పంటలు ఎండిపోయిన దృశ్యం, లక్షల ఎకరాలలో, వేల ఎకరాలు కాదు, మోటార్లు కాలిపోవడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అది ఎన్నో మోటార్లు కాలిపోయినాయి రైతులై. మూతబడి ఉన్నటువంటి మోటార్ వైండింగ్ మిషన్స్ అన్ని మళ్ళా పునరుత్తేజం పొందినాయి. అన్ని జిల్లాలలో, ఏ ఒక్క జిల్లాని కాదు, అన్ని జిల్లాలలో ఎక్కడైతే బోర్ల మీద ఎక్కువ ఆధారం ఉందో అక్కడైతే చాలా పెద్ద దెబ్బ తగిలింది. రైతులు చనిపోయినారు, పంటలు ఎండిపోయినాయి, మోటార్లు కాలిపోయినాయి, చాలా పెద్ద అవస్థ వచ్చింది. ఈ విధంగా వీళ్ళ యొక్క అసమర్థత వల్ల, అతి ప్రవర్తన వల్ల ఉన్న ఆఫీసర్లను తీసేసి ఏకపక్షంగా మొత్తం ఐఏఎస్లను నిలయం చేసేసి దాన్ని చాలా భయంకరంగా చేసినారు. అది కూడా చాలా పెద్ద బాధాకర పరిణామం. ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. పరిశ్రమలు తరలి వస్తున్నాయి తెలంగాణకు అనే లైన్ ఇండియాలో ఎవరిని అడిగినా, ఏ ఇన్వెస్టర్ని అడిగినా, తెలంగాణ ఇస్ ద రైట్ డెస్టినేషన్, విల్ గో దేర్ అని చెప్పిన పరిస్థితి నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి తెలంగాణ నుంచి అనేటువంటి వార్తలు వచ్చినాయి. కార్నింగ్ అనే ఒక ఇండస్ట్రీ 1000 crores పెట్టుబడితో వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళ పనులు ప్రారంభించాలి. ఆ దశలో ఆ పరిశ్రమ తమిళనాడుకు తరలిపోయింది. ఇక్కడ పరిస్థితి అంతా ఉల్టాపల్టా ఉన్నదని భయపడి పారిపోయినారు. అంటే ఎంత సిచ్యువేషన్ రివర్స్ అయింది, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ తరలిపోవడం అనేది చాలా బాధాకరం, మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. తెలంగాణ నుంచి వంటి రాష్ట్రం నుంచి తరలిపోవడం అనేది చాలా బాధాకరం. అది కూడా ఒక బాగా ఇబ్బంది కలిగించిన విషయం. ఈ ప్రభుత్వానికి ఈవెన్ కార్మిక లోకం కూడా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము 3 shifts పనిచేసుకునే అవకాశం ఉండేది. మాకు కష్టపడి 10 రూపాయలు సంపాదించుకుందామనే కార్మికులకు ఇప్పుడు అది కూడా మనకు లేకుండా పోయింది. మా నోటికాడ కూడెత్తిపోయిందని పారిశ్రామిక వర్గాలే కాదు, అందులో పనిచేసేటువంటి కార్మిక వర్గాలు కూడా చాలా నీరసానికి, నిరాశకు, ఒక రకమైనటువంటి నిస్తేజానికి గురైనరు. వాళ్ళ ఆగ్రహాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫేస్ చేయబోతా ఉంది. ఆ పార్టీ చాలా పెద్ద దెబ్బతినేటువంటి పరిస్థితిలో ఉంది. తెలంగాణ జియోగ్రఫికల్ కండిషన్, భౌగోళిక పరిస్థితులను అనుసరించి ప్రతి సమ్మర్లో ఈ సమస్య వస్తుంది.
వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. కాబట్టి అవన్నీ ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక మిషన్ మోడ్లో మేము తెచ్చిన స్కీమ్ మిషన్ భగీరథ. అతి త్వరగా అక్కడి నుంచి రావాల్సిన నీళ్లు కృష్ణా థర్డ్ ఫేజ్ కూడా కంప్లీట్ చేసి ఎల్లంపల్లి నుంచి రావాల్సిన నీళ్లను కూడా చాలా ఫాస్ట్గా దాని క్లియరెన్స్ లాగిపోతే నేను డిఫెన్స్ వాళ్ళతోని రైల్వే వాళ్ళతోని పోరాటం చేసినంత పనిచేసి వాళ్ళని బెదిరించి ప్రధానమంత్రి కూడా చెప్పే అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పి త్వర కంప్లీట్ చేసి తెచ్చినాం. హైదరాబాద్లో ఆ నీళ్లు ఇవ్వడం కూడా మేము ఎంత మంచిగా ఇచ్చినామంటే నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో ₹1 లేకుండా ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చినాం. అట్లనే హైదరాబాద్ సిటీలో ₹1 హైదరాబాద్ సిటీ కానీ లేదా ఇతర మున్సిపాలిటీలలో కానీ పబ్లిక్ స్టాండ్ పోస్ట్ అంటే వీధి కుళాయిలు లేకుండా వీధి నల్లాలు లేకుండా ప్రతి ఇంటికి ₹1 మాత్రమే నల్లా కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా వాటర్ ఇచ్చినాం. అసలు ట్యాంకర్లు అనేది మాయమైపోయినాయి. నీళ్ళు కొనుగోలు అనేది బంద్ అయిపోయింది. నీళ్ళ వ్యాపారం బంద్ అయిపోయింది రాష్ట్రంలో. కానీ చిన్న కాలంలో 2, 3, 4 నెలల్లోనే వీళ్ళ అతి ప్రయత్నాల వల్ల అతి ప్రవర్తన వల్ల అసలు తాగునీటి విషయంలో ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్న బాధ చెప్పనలో కాకుండా ఉందండి. మళ్ళా బిందెలు వచ్చినాయి. బిందెలు మోస్తున్నారు ప్రజలు, దూరం నుంచి మోస్తున్నారు. అనేక రకాల సమస్యలు. నల్గొండలో ఫ్లోరైడే కాదు, మన ఏజెన్సీ ఏరియాలలో కూడా అనేక గిరిజనులు చచ్చిపోదురు. మనం అందరం కూడా చూసినాం. నేను అడిగిన ఒక 2-3 జిల్లాలకు ఫోన్ చేసి అధికారులను అడిగిన, ఏమైనా మీరే నిర్మాణం చేశారు, మీరే నడిపినరు, మళ్ళీ ఇప్పుడు మీరే ఉన్నారు కదా, ఎందుకు నడపలేకపోతున్నారు మిషన్ భగీరథ, ఏం కారణం అని అడిగితే, సార్ మా డిపార్ట్మెంట్ అంతా స్వతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు మీరు ఊడిపోయిన తర్వాత, ఎవరికి వాడు ఇంటలేడు సార్, ఆ సమీక్షలు కూడా లేవు ప్రభుత్వంలో, మమ్మల్ని అడిగేవాడు కూడా లేడు. ఫ్యాక్ట్ ఇది నాకు చెప్పింది అధికారులు. 3-4 జిల్లాల అధికారులు నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అసలు అడిగేవాళ్ళు లేడు, పడుచుకునే వాళ్ళు లేడు సార్, చిన్న పైపు ఫెయిల్ అయితే కూడా వారం దాకా ఎవరు తిరిగి చూసేవాళ్ళు లేడు, మీరున్నప్పుడేమో అది వేరే పద్ధతి ఉండే, భయం భక్తి ఉండే, ఇప్పుడు అది లేదు, ఒక విచ్చలవిడితనం వచ్చింది, దాని ద్వారానే ఈ దుర్మార్గం జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అట్లా మరి పేదల బాధనే, పెద్దల బాధనే, కమర్షియల్ వాళ్ళ బాధనే. ఈ శుద్ధమైన జలాలు అందక 4-5 నెలల స్వల్పకాలంలో మళ్ళా ప్రజలు బోర్ల నీళ్లు ఉప్పు నీళ్లు తాగే పరిస్థితి తెచ్చిపెట్టింది ప్రభుత్వం. ఆ ఉప్పు నీళ్లు తాగే ప్రజల ఆగ్రహాన్ని కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో డెఫినెట్గా వీళ్ళు చూడబోతా ఉన్నారు. అందువల్ల అతిసారత్వం గిరిజనులు తెచ్చుకునే బాధలు పోయి ఉండే, అన్ని బాధలు పోయి ఉండే. దాని తర్వాత మీరందరూ చూసినది నేను డబ్బా కొట్టుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రి స్వయంగా పార్లమెంటు వేదికగా ప్రకటించినాడు. 100% ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్న ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం నాకు సర్టిఫికేట్ ఇచ్చింది. ఆ సర్టిఫికేటు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంటులో ఆ మంత్రి స్వయంగా చెప్పినాడు. మరి అటువంటి మంచి ఉన్నటువంటి రాష్ట్రం ఇంత బాధ కనిపించింది. ఇలా మహిళలు అయితే తిట్టకూడదు తిడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆ బిందెలు మోస్తూ ట్యాంకర్ల కాడ పోయి ఆ ట్యాంకర్ల కాడ నీళ్లు పట్టుకుంటూ మళ్ళా పాతకాలం వచ్చింది, మళ్ళా మా కర్మ, మేము అన్నంలో మన్ను పోసుకున్నాం అనే భాష ప్రజలు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని చాలా భయంకరంగా తిడుతున్నారు. ఇవి చిన్నగానే కనిపిస్తాయి, చిన్న అంశాలు అనిపిస్తాయి, చిల్లర రాజకీయాలకు చిన్నగా అనిపిస్తాయి. కానీ ప్రజలు కేంద్ర బిందువు ఆలోచించే వాళ్ళకి పెద్దగా అనిపిస్తాయి. ఇవి క్షమార్హమైన నేరాలు కావు, ప్రజలు క్షమించలేరు. ప్రజల ఆగ్రహం ఖచ్చితంగా వీళ్ళు చవిచూడబోతారు. ఎక్కడ దేశంలో ఎవరు కూడా వారి నోట్ల నుంచి కూడా పలకనటువంటి, ఎప్పుడు కానీ వినే ఎరగనటువంటి పెట్టుబడి సహాయాన్ని రైతు బంధు రూపంలో తెచ్చినాం. దాన్ని పటిష్టంగా అమలు చేసినాం. 24 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ శక్తి ఇచ్చినాం. దాంతో బ్రహ్మాండంగా సంతోషంగా పంటలు పండించుకున్నారు. ఇంట్లో పండుకొని మంచిగా పొద్దున పోయి పెట్టుకునే మోటార్లు నరేంద్ర పండుకొని మంచిగా పొద్దున్న లేచి చాలా కాన్ఫిడెన్స్తో పోయేది. అట్లాంటివి ఒక్కటేసారి తారుమారైపోయింది. వ్యవసాయ విద్యుత్ శక్తి కనెక్షన్లు పోవటం, మోటార్లు వాడటం, మళ్ళీ రాత్రిపూట బావుల కాడికి పోవాల్సిన దుస్థితి రావడం చాలా ఆగ్రహం తెప్పించింది రైతాంగానికి. అది అరే ఇంత లోపలనే, ఇంత తొందర లోపలనే ఇచ్చేట్లయితుంది. మేము ఆశ్చర్యపడుతున్నాం, ప్రజలు ఆశ్చర్యపడుతున్నాం. చివరికి ప్రజలు చాలా పెద్ద భయంకరమైనటువంటి కోపం మీద ఉన్నారు. 3-4 స్టెప్స్ అండి. ఒకటి రైతు బంధు ఆగం చేసిండ్రు, పెట్టుబడి సాయం ఇవ్వలేదు. నేను అన్ని సభలను ఓపెన్గా అడిగిన, చాటుకు అడగలేదు రూపులో. రైతు బంధు అందరికీ వచ్చిందంటే రాలేదు అని ప్రజలు మొత్తుకోవడం మీరందరూ కూడా టీవీలలో చూసుంటారు బహుశా. చాలా భయంకరంగా ప్రజల్లో ఆగ్రహం తెచ్చింది. కరెంటు పోవడం అనేది 2వ ఆగ్రహం తెచ్చింది. మోటార్లు గాలిపోయి పంటలు ఎండిపోవడం 3వ ఆగ్రహం తెచ్చింది. అదేవిధంగా చెప్పింది ఏంది,
కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తామన్నారు. కనీసం ఆ 10,000 కూడా వేయలే. ఆ 10,000 వేసిందంటే అది కూడా వేయలే, అది కూడా వేయలేకపోయినారు. కారణం ఏందో ప్రభుత్వానికి తెలియాలి, వాళ్ళ గొప్ప మేధావితనం ఏందో, మరి దాని సంగతి ఏందో నాకు తెలియలే, నాకు అర్థం కాలే. కానీ ఇప్పుడు డెఫినెట్గా ప్రజల యొక్క కోపానికి గురికాక తప్పదు. రైతును ఇప్పుడు ఈ గంట కూడా నడుస్తున్న చరిత్ర. మేము ధాన్యాన్ని ఎట్లా ఉన్నామంటే మొలక వచ్చిన బియ్యం ఖరాబ్ అయిపోతుందని తెలిసినా సరే రైతులను ఎందుకు అధైర్యపరచాలని చెప్పి తడిచిపోయిన ధాన్యం మొత్తం కొన్నాం. ఒక పిడికడి ధాన్యం కూడా లేకుండా కొన్నాం. కొన్న ధాన్యానికి డబ్బులు కూడా బ్రహ్మాండంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే విధంగా బ్యాంకుల్లో వేసినాం. డైరెక్ట్ వెళ్ళిపోయి వాళ్ళ బ్యాంకుల్లో పడేది. అది ఒక పెద్ద భయంకరంగా తయారు చేసినారు వీళ్ళు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది, దాన్ని ఏం పెద్ద వీళ్ళు బ్రహ్మపదార్థం చేసేయలేదు, కొత్త కనిపెట్టే అవసరం లేదు. నేను అందుకే మొట్టమొదటి నా క్యాప్షన్ ఏం చెప్పినా అంటే చక్కగా నడుస్తున్న వ్యవస్థలను కూడా నడవకుండా చేయటమే ఇప్పుడు కాంగ్రెస్ మీద ప్రజల ఆగ్రహానికి కారణం. మంచిగా జరిగినటువంటి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి ఒక నెల 2 నెలలు కాదు, ఏళ్ల తరబడి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి విషయాలు అవి రివర్స్ కావడం, ఇప్పుడు ప్రజలు రివర్స్ కావడానికి కారణమైంది. తప్పకుండా ఆ ధాన్యం కొనుగోలు కూడా చక్కగా జరుగుతలేదు. రెండోది రుణమాఫీ కూడా తీసుకున్నారు, బ్యాంకులో వాళ్ళు నోటీసులు ఇస్తా ఉన్నారు వాళ్ళకు. ముఖ్యమంత్రి గారు మీరు పరిగెత్తండి లగెత్తండి, మేము 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు ఆయన టైం కూడా చెప్పిండు. డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకు మొత్తం చేసి పడేస్తే అయిపోతుంది అని ఆయన చెప్పిండు. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఆయన? చాలా బాధాకరం అనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడదగిన మాట కాదు. ఆయన స్వయంగా మరి ఎంత ధైర్యమా, అదేం ధైర్యమా లేకపోతే ఆయన అర్భకత్వమా, తెలివి తక్కువతనమా, మూర్ఖత్వమా అర్థం కాదు. డైరెక్ట్గా టీవీ ముందు ఆయన ఏం చెప్తాడంటే, నేను సోషల్ మీడియాలో చూసిన నాకు పిల్లలు చూపెట్టిండ్రు, నేను నా 1 సంవత్సరం దోపిడీని ఆపేస్తే నా ఎడమ చేతం ఇచ్చేస్తాం రుణమాఫీ అంటాడు ఆయన. ఆయన స్వయంగా చేసే దోపిడీని 1 సంవత్సరం ఆపేస్తే 40,000 కోట్లు అసలు లెక్కనే కాదు, నేను ఇట్లా ఎడమ చేతున్న రుణమాఫీ చేస్తా అంటాడు ఆయన. ఎవరు చెప్పాలి ఆయనకు? ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వానికి కూడా అవధులు ఉంటాయి. ఏం మాట్లాడుతున్నామో తెలిసి అంత ఒళ్ళు తెలవకుండా మాట్లాడకూడదు. అది మీడియా ముందు అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం. మీడియాలో వస్తే, ఒక టీవీలో వస్తే టీవీలో ఆగుతలేదు, లక్షల బైక్స్ రూపంలో సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పోతూనే ఉంది. ఆ మాట మాట్లాడు. రెండవది, ఏ ఊరు పోతే ఆ దేవుని ఒట్టు పెట్టుకోవడం. డిసెంబర్ 9 పోయింది, ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15. తెలివిగా ఏ సంవత్సరం ఆగస్టు చెప్తలేడు. ఏమైనా అర్థమైతే లేదు, అది ఏ ఆగస్టు అర్థమైతే లేదు. నేను ఆగస్టు అన్నా కదా, వచ్చే సంవత్సరం ఆగస్టు అంటే రేపు, అప్పుడు ఏం చేయాలా? ఇటువంటి అనుమానాలు ఇదేం చెప్తున్నా కాదండి. నేను సాయంత్రం పూట వెళ్తుంటాను, ఎందుకంటే బాగా 46-47 డిగ్రీలు ఎండ ఉండే, ఇంట్లో కూర్చునే ఇంత భరించ రాకుండా ఉండే. ఆ టైంలో వచ్చేది నా దగ్గర సమూహాలుగా రైతు సంఘాలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళతో చిట్చాట్ చేస్తే వాళ్ళు చెప్పిన ముచ్చటై. నాకన్నా కూడా వాళ్ళు ఎక్కువ అడ్వాన్స్ ఉండ్రి. నేను ప్రతిపక్ష నాయకుడినైనా వాళ్ళే అనుమానం వ్యక్తం చేస్తారు, ఈయన ఆగస్టు అంటుండే, ఏ ఆగస్ట్ సార్ అని నన్ను కోసం చేస్తే మీరు ముఖ్యమంత్రిని అడుగురా బాబు, నన్ను ఎందుకు అడుగుతారని నేను చెప్పిన. అట్లా ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, అసలు ఈ ప్రభుత్వం మాకు ఒక శాపమా అని రైతులు మాట్లాడిన మాటలు కూడా నేను సోషల్ మీడియాలో చూసిన. ఈ ప్రభుత్వం రావడమే మాకు ఒక శాపంలాగా ఉంది అని రైతులు భావించడం, దాంతో కూడా చాలా గందరగోళం వచ్చింది. ఆ రైతు భరోసా అని చెప్పి భరోసా లేదు, మను లేదు, రుణమాఫీ లేదు. ఆ ఒట్లు పెట్టుకోవడం కూడా ఒక పెద్ద జోక్ అయిపోయింది. ఏ ఊరుకోత ఆ ఊర్ల దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం. ఇది నేను చెప్పినగా కేసీఆర్ని తిట్లు, దేవుళ్ళ మీద ఒట్లు, ఈ 2 తప్ప ఇంకో కార్యక్రమం లేకుండా పోయింది. తద్వారా జరిగిన బాధ ఏంటంటే పంటలు ఎండిపోయింది. ఆ పోను మిగిలిన ఉందా అంటే, ఆ మిగిలిన పడిన దాన్ని మనం కొంటారంటే అది కొంటలేరు. అంటే రైతు బంధు కాడ మొదలు పెడితే చివరికి వడ్లు వస్తే వాటిని కొనేదాకా అన్ని స్టెప్పులలో పవర్ సరఫరాలో వైఫల్యం, కాళేశ్వరం మీద అడ్డమైన ఆరోపణలు పెట్టి, కథలు పెట్టి, దాని మీద ప్రహసనంగా మార్చి, దాని మీద కమిషన్ వేసినాం, కాకరకాయ వేసినాం అని చెప్పి తేలేదు ఏముండదు. పాతవాన్ని వాళ్ళే తిడుతున్నారు, ఆ కమిషన్ వాళ్ళే అంటున్నారు. అట్లా వదిలిపెట్టినండి 3 నెలల ముందే పనులు మొదలుటాలే, ఎట్లా నిర్లక్ష్యం చేసిన మాట్లాడుతున్నారు. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీతో వాడవే మాట్లాడుతున్నారు. ఎట్లా వదిలిపెట్టినండి ఎన్ని రోజులు నాకు అర్థం కాదు, ఇది రిపేర్ చేసుకోవాలి కదా ఇమీడియట్గా అని వాళ్ళు కూడా తిడుతున్నారు. ఇలా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. అట్లా చేసి గోదావరికి 80-90 టీఎంసీల నీళ్లు వదిలిపెట్టి నీళ్లు సరఫరా చేయలేదండి. చెరువులు నింపలేదు, చెక్ డ్యాములు నింపలేదు, భూగర్భ జలమట్టం పడిపోయింది. లక్షల రూపాయలు మళ్ళీ వేస్ట్ చేసుకున్నారు. లక్షల రూపాయలు రైతులు బోర్లు వేసి పాపం చివరి దశలో 2 తల్లు పెడితే పండుతుంది, 3 తల్లు పెడితే పండుతుంది అనే ఆశతోని కరెంట్ సరిగ్గా రాక మళ్ళీ బోర్లు వేసుకుంటే చాలా భయంకర భూగర్భ జలమట్టం పడిపోయింది. బోర్లు వేసుకున్నారు,
చాలా పెద్ద ఇబ్బంది వచ్చింది. అంటే ఒక సింగిల్ ఇన్పుట్ ఎన్నిటికి నష్టం చేస్తుంది అంటే ఒక నీళ్లు అనేది మంచినీళ్ళ కరువు, సాగునీళ్ళ కరువు, పంటలు ఎండిపోవటం, చెరువులలో చేపలు ఎండిపోవటం, ఇవన్నీ భయంకరమైనటువంటి దృశ్యాలు వెరీ షార్ట్ పీరియడ్లో రావడం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో మత్స్యకారులు మమ్మల్ని అడిగేది, సార్ పూర్తి లాస్ట్ చివరి విడిగా చేపలు పట్టుకోలేకపోతున్నాం సార్, కొన్ని నీళ్లు ఖాళీ చేయించండి, ఫైనల్ మేము దాన్ని లూటీ చేసుకోవడం ఉంటారు, చెరువు లూటీ చేసుకోవడం ఉంటారు, లూటీ చేసుకోలేకపోతున్నాము, నీళ్లు వదిలేయండి సార్ అని అడుగుతారు. అట్లాంటిది ఇప్పుడు నీళ్లు పోయి చెరువులు ఎండిపోయి చాలా వేలాది చెరువులు ఎండిపోయి ఆ చెరువులలో చేపలు చచ్చిపోయినాయి. ఆ విధంగా చేన్లని పశువుల మీద కొందరు వదిలిపెట్టినారు, కొందరు కాలబెట్టుకున్నారు, రకరకాలుగా బాధపోయినరు. ఆ రకంగా అది పోయింది. ఫైనల్ ఇంకోటి ఏంటంటే బోనస్ మేము 500 రూపాయలు క్వింటల్కి ఇస్తామన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాతనే వానాకాలం పంటలు వచ్చినాయి, దానికి ఎగబెట్టారు, మళ్ళా పంట నుంచి ఇస్తామన్నారు. ఈ పంట కానీ ఇస్తున్నారంటే అసలు దాని మాట కానీ దాని ఊసు కానీ దాని ప్రయత్నం కానీ లేదు, ప్రయత్నం లేదు, ఏమి లేదు. బోనస్ అనేది బోగస్ అయిపోయింది. అది కూడా బాగా ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. చాలా మంది రైతులు చెప్పేది ఏంటంటే బోనస్ అట్లా రావని కనీసం మద్దతు ధరను ఇప్పియండి అని మొత్తుకుంటున్నారు. వెరసి టాప్ టు బాటం రైతు బంధు పెట్టుబడి సహాయం కానించి మొదలు పెడితే పంటల కొనుగోలు దాకా కూడా నీళ్లు ఇవ్వడంలో, కరెంటు ఇవ్వడంలో విఫలమై లక్షల ఎకరాలు ఎండబెట్టి మోటార్లు కాలబెట్టి కూడా ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆగ్రహానికి గురికాపోతున్నది. అది వాళ్ళ దుష్పరిపాలనే వాళ్లకు శాపంగా మారుతుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకో మాట కూడా వీళ్ళు రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. నిన్న ముందు కూడా మాట్లాడుతున్నారు. మరి అది అధిక తెలివి ఏందో నాకు తెలియదు. చెప్తే క్లియర్గా చెప్పాలి స్పష్టంగా. ఒక లక్షల మంది కుటుంబాలకు సంబంధించి కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం ఎప్పుడు చెప్పినా ఒక బాధ్యత గల ప్రభుత్వం స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలి. దాన్ని రైతు బంధు ఇచ్చే విధానాన్ని కూడా మారుస్తాం, మేము అదేదో పెడతామని కదా దాని పేరేందో చెప్పేది కాదు సార్. అది శాటిలైట్ ద్వారా జియో ట్యాగ్ మన ట్యాగ్ ఏదో పెట్టి అదే పెట్టి దాంతో ఫోటోలు తీసి సాగు చేసుకుంటే చేస్తాం. దాంతో రాదు సావదు అవన్నీ ప్రయోగాలు ఎప్పుడూ ఫెయిల్ అయ్యాయి. అంటే ఏమవుతుంది ఇప్పుడు రైతు బంధు? వీళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఎగబెట్టదలుచుకున్నారు. అసలు సంగతి రైతు బంధు ఏంటంటే మేము అప్పుడు వేసిందే దాదాపు 15,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇంకో 5-6 వేల కోట్లు పెరుగుతుంది. అంటే సంవత్సరానికి నెట్ మనీ 21,000 22,000 కోట్లు పే చేయాలి. చేయలేమని తెలిసిపోయింది వాళ్ళకు. తెలిసిపోయి దాన్ని ఎగబెట్టాలా. ఎగబెట్టని ఏం చేయాలా? కుంటి సాగులు చెప్పాలా. ఆ కుంటి సాగులకు ఏంది, మేము శాటిలైట్ ద్వారా తీస్తాం, పంట సాగు చేసినోడికే ఇస్తాం. అంటే ఏమనంటే ఇప్పుడు సాగు చేసినోడెవడు, సాగు చేయనోడెవడు? ఎవడు ఇవ్వాలా? మళ్ళీ ఏ అగ్రికల్చర్ ఏఈఓను బీఆర్ఓను సర్టిఫికెట్ ఇవ్వాలి. సర్టిఫికెట్ ఇవ్వాలంటే వాడు లావు అంటాడు. గ్యారంటీ కదా, తప్పని తప్పదు కదా. ఇప్పుడు వ్యవసాయం చేయనుండి చేసినట్టు రాస్తారు, చేసినుండి చేయనట్టు రాస్తారు. వానికి ఇస్తే రాస్తాడు, లేకపోతే రాయడు. అంటే ఏమవుతుంది? రేపు రైతు బంధు అనేది ఒక అపాస్యం చేయాలని, దాన్ని ఫెయిల్యూర్ చేయాలని, ఫైనల్గా ఎగబెట్టాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది అని ఒక నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వచ్చింది. ఇప్పుడు రైతులకు తెలిసిపోయింది, ఏదో గోల్మాల్ గోవిందం ఉన్నది తప్ప ఇచ్చే పరిస్థితులు లేరు, వీళ్ళు ఇవ్వలేము అని చెప్పలేక ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు అనే మాట కూడా రైతులకు అర్థమైపోయింది. ఆ ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికి ఒక నాటకము, వీళ్ళు చేస్తున్న నాటకం అని కూడా రైతులకు డౌట్ వచ్చింది. దగాపడ్డం, మోసపోయినాం, మంచిగా ఉన్న వాళ్ళం చెడిపోయినాము అనే మాట కూడా రైతులకు ఆగ్రహం తెప్పించింది. ఆ ఆగ్రహం యొక్క ఫలితాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చవి చూడబోతుంది. వాళ్ళకి చేనేత వాళ్ళకి థ్రిఫ్ట్ కార్యక్రమం పెట్టాం, చేనేత వాళ్ళకి బీమా పెట్టాం, రైతు బీమా తరహాలో. ఇట్లా పెట్టి ఆ రంగాన్ని మీరు చావకుండా బాబు మీకు కాపాడుకుంటాం అని ప్రయత్నం చేసినాం. వాళ్ళని ఆ రంగం షిఫ్ట్ చేయడానికి వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కూడా పెట్టినాం, సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ కూడా కేంద్రాన్ని అడిగినాం. ఇట్లా ఆ చేనేత కార్మిక వర్గాన్ని కాపాడుకోవాలని చెప్పి ముమ్మర ప్రయత్నాలు మేము చేసినాం. వీళ్ళు ఏంటంటే ఆ బతుకమ్మ చీర ఆర్డర్లు ఉండే, వాళ్ళు నేసిన బాబతు 379 కోట్ల రూపాయల బకాయిల్ని వాళ్ళు ఈమెను అడుగుతున్నారు. అరే మా బకాయిలను ఇవ్వండి బాబు, కొత్త వాటికి ఆర్డర్లు ఇవ్వలేదు, రంజాన్ తోఫా కూడా ఎగబెట్టినారు ఈసారి, రంజాన్ కూడా కానుకలు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ప్లస్ వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వలేదు. బకాయిలను ఇవ్వండి, మేము బతుకుతాము తినాలి కదా మేమంటే బకాయిలు ఇవ్వలేదు కదా అని చెప్పి అడిగితే ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి వాళ్ళని నిరోధులు అమ్ముకొని బతకమనండి, మొన్నటిదాకా దొబ్బి తిన్నది చాలలేదా, వాళ్ళని పాపడాలు అమ్ముకొని బతకమనండి అని చాలా ఘోరంగా మాట్లాడితే నాకు కోపం వచ్చింది. నేను కొంచెం తీవ్రంగా ఖండించిన. అదేమో నేను మహత్తరమైన తప్పు చేసినట్టు చేనేత కార్మికుల తరఫున మాట్లాడితే వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేయాలని కొంచెం వ్యంగ్యం ప్రయోగిస్తే అదేమో నేను మహత్తరమైన తప్పు చేసినట్టు
నా గొంతు ఒక్కటేట నా మీద 48 గంటల నిషేధం పెట్టినారు. అంటే ఏం చేనేత కార్మికుల పక్షాన మాట్లాడే తప్ప ఎందుకు చేయాలి? ప్రభుత్వం ఎందుకు చేసింది? ఆర్డర్లు ఇవ్వరు, బతుకుదెరువు కల్పించరు, చేసిన పనికి కూలి అడిగితే ఇవ్వరు, ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న బకాయిలు అడిగితే ఇవ్వరు, చివరికి నిరోధులు అమ్ముకోండి వాళ్ళు అవమానిస్తారు. ఇట్లా చాలా ఘోరమైన కథ. మళ్ళీ ఇప్పుడు 4 చేనేత కార్మికులు చచ్చిపోయారండి, ఆత్మహత్య చేసుకున్నారు. సిరిసిల్లలో అక్కడ స్థానిక నాయకులు వాళ్ళని పరామర్శిస్తా ఉన్నారు. వీళ్ళకి చేనేత కార్మికులు ఎట్లా వట్లేస్తారండి? ఎందుకు వేస్తారు? వెయ్యరు డెఫినెట్గా. వాళ్ళ ప్రతాపం అంతా చూపెడతారు. ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోగా వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినారు కాబట్టి డెఫినెట్గా ఆగ్రహం ఆ వర్గాల నుంచి తప్పదు. ప్రతి 3-4 నెలలకోసారి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి డ్రైవ్ పెట్టి పట్టణాలను పల్లెలను పరిశుభ్రంగా మార్చినాం. ఇలా 5 నెలలు అయిపోయింది, 6వ నెలలు నడుస్తూ ఉంది. ₹1 గ్రాంట్ అండి. వీళ్ళు సర్పంచ్లను తీసేసి పర్సనల్ ఇన్ఛార్జిని పెట్టారు. సర్పంచ్లను కొనసాగించింది ఏం పోయేది ఉండే, పెద్ద ముగిపోయేది ఉండేనా? వాళ్ళు కొనసాగితే కొంత మంచి చూడడం ఏడుదురు. వాళ్ళని తీసేసి పర్సనల్ ఇన్ఛార్జిని పెట్టి ఒక్కటంటే ₹1 కూడా విడుదల చేస్తారండి. పాత బకాయిలకు విడుదల చేస్తలేరు, కొత్త ఇస్తలేరు. తద్వారా ఏమైంది? ఆ ట్రాక్టర్లు నడిచిన డీజిల్ బిల్లులు పేరుకపోయింది. ఆ పంపువాడు డీజిల్ వేయమంటే పోస్తాడు, దాంతో ట్రాక్టర్లు నిలిచిపోయినాయి, చాలా గ్రామాలలో నిలిచిపోయినాయి. తద్వారా చెత్త పేరుకపోతా ఉంది, పల్లెలలో చెట్లు ఎండిపోతా ఉన్నాయి, హరితహారం చెట్లు. అయినా వీళ్ళకి చీమ పుట్టినట్లేదు. వీళ్ళు చిల్లర రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యం ఇట్లాంటి ప్రజా కార్యక్రమాలకు వీళ్ళు ఇయ్యలే. అవన్నీ ఇప్పుడు ప్రజల మీద ఉన్నాయి. నాకు చూపెడుతుంది కదా, ఊరుసాగవాది మధ్యలో నిలిచిపోయింది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని మంచిర్యాలలో నాకు చూపెడుతున్నారు జనం. మీరు శాంక్షన్ చేసిన సార్ మీరు మొదలు పెడతలేరు అని చేసినారు. అనేక పట్టణాలకు మేము ఇచ్చిన గ్రాంటు అనేక 25 కోట్లు 30 కోట్లు పోయిన ప్రకటించిన, అంతకుముందు విడుదల చేసేది అవన్నీ కూడా రివర్స్ చేసినారు, కంప్లీట్ రివర్స్ చేసినారు. ఈ రకంగా ఆ గ్రామాలను పట్టణాలను కూడా నెగ్లెక్ట్ చేసినారు. స్పష్టమైన తేడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అవి చూపెడుతున్నాయి. ఆ గ్రామాలు పట్టణాలు అద్దంలో చూపెడుతున్నాయి. దళిత బంధు దీనిలో పాత బిల్లులు ఇవ్వలేదు, అన్ని గందరగోళం అవుతా ఉన్నది. వాళ్ళు ప్రజలు వీళ్ళ వల్ల ఈ రాష్ట్రం ముందరికి పోదని కూడా గ్రహించారు. దళిత బంధు మేము 1,30,000 మందికి శాంక్షన్ చేశాం. ఎందుకు వాపసు తీసుకోండి దాన్ని? వీళ్ళు ఇచ్చిన హామీ ఏంది? 6 గ్యారెంటీలో 1 గ్యారెంటీ దాన్ని ఇచ్చింది ఏంది? కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండే, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పినారు. ఆ 12 లక్షలు మళ్ళీ దేవుడు అడుగు ఇవ్వకుండా మంచిదే. కానీ ఆ ఇచ్చిన 10 లక్షలు మేము రిలీజ్ చేసిన ఫండ్స్ కలెక్టర్ల దగ్గర పోయి జమ అయి ఉంటే వాటిని ఫ్రీజ్ చేసిందండి. ఫ్రీజ్ చేయడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తెప్పించుకున్నది కలెక్టర్లను దబాయించి. దాన్ని మీకు చెప్తలేదు. మేము ఇస్తామన్నా 12 లక్షలు ఎప్పుడు ఇస్తాం, ఏ నెల నుంచి ఇస్తాం, కనీసం ఇస్తామా ఇయ్యమా, దళిత బంధు ఎగబెడుతున్నామా, ఏమీ చెప్పరా. చెప్పకుండా నిరుపేదలైనటువంటి అట్టడుగు జాతి ప్రజలను బాగు చేద్దామని మేము ఒక హంబుల్ బిగినింగ్ చేస్తే ఆ రకంగా దాన్ని కూడా అట్లా చేసినారు. అంటే అది కూడా పెద్ద కోపానికి దళిత వర్గాలలో కోపానికి కారణమవుతున్నది. గొల్ల కొమ్ములకు మేము గొర్రెలు ఇచ్చినామండి. నేను ముఖ్యమంత్రి తర్వాత రివ్యూ చేస్తే రోజు ఇంపోర్ట్ అవుతున్నాయి 1000 గొర్రెలు అని తెలిస్తే ఇది మంచిది కాదు రాష్ట్రానికి అని చెప్పి మనం గొర్రెలు పెంచాలి, మనకు 30 లక్షల మంది యాదవ జనాభా ఉందని దానికి పెద్ద కార్యక్రమం పెట్టి చేసినాం. చాలా సంతోషంగా పెంచిండ్రు. అసలు కేసీఆర్ గొర్రెలు అని మాట్లాడేది ఊర్లలో గ్రామాలలో. అట్లాంటి పరిస్థితి వచ్చినుండే. వచ్చి బ్రహ్మాండంగా షీప్ పాపులేషన్లో ఇండియాలో మనం నంబర్ 1 అయిపోయినాం, రాజస్థాన్ మించిపోయినాం. అట్లాంటిది అది బంద్ పెట్టేసినారు. ఇలా ఇస్తారా ఇయ్యరా అనిశ్చిత. వాళ్ళ డబ్బులు చెల్లించున్నారు యాదవులు, వాళ్ళంతా కోపం మీద ఉన్నారు. వీళ్ళు వాగ్దానం ఏం చేసిండ్రు? నేరుగా యాదవ సోదరులకు 2 లక్షలు ఇస్తాం, వాళ్ళు చేసుకొని కొనుక్కోని చెప్పారు. 2 లక్షలు కాదు, కట్టబాటు డిపాజిట్కే దిక్కులేదని చెప్పి ఇలా వాళ్ళ ఆగ్రహం, ఆ గొర్రెల పథకం పోయిందని యాదవులు ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకు నిలిపేసి నాకు అర్థమైతే లేదు. ఇది కూడా కేసీఆర్ వీళ్ళని సరిపేస్తామనే ప్రయత్నమా, పిచ్చి ప్రయత్నమా నాకైతే అర్థం కాలేదు. ఆ విధంగా అది కూడా దెబ్బతీసినారు. ఇట్లా నీ చేప పిల్లలు కూడా బ్రహ్మాండంగా చేసినాం మేము. అద్భుతంగా మత్స్యకారులు 1000 కోట్ల సంపద సంపాదించినారు. ఇలా చేపలు చెరువులలో ఎండిపోయి చచ్చిపోతా ఉన్నాయి. వాళ్ళు కూడా అయోమయానికి గురైనరు. అది ఇబ్బంది జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన దిక్కులేదు గత 5 ఏళ్ల నుంచి, రూపాయి కూడా విడుదల లేదు. విద్యార్థుల పెద్ద అయోమయం. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మొత్తుకుంటున్నారు, మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం సార్, కొంచెం మీరన్నా రేట్ చేయండి అట్లా ఇస్తారేమో అని నాకు వచ్చి చెప్తా ఉన్నారు. నో ఫీజు రియంబర్స్మెంట్ ఇన్ ద లాస్ట్ 5 months. ఏం జరిగిందో భగవంతుని తెలుసు. మరి డబ్బులు ఎక్కడికి పోతున్నాయో తెలియదు. దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, అది ఇబ్బందులో ఉంది. గురుకులాలలో కలుషిత ఆహారం. 3-4 విద్యార్థులు చాలా అతీవ్రతకు గురై అందులో 2 చచ్చిపోయినారు. దాదాపు 150 మంది అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైనారు. మరి ఈ రకంగా ఏం జరుగుతా ఉంది? అసలు
సమీక్ష లేదు, మన్ను లేదు, మందిని తిట్టడం, రైతు బంధు అయితే చెప్పుతాను కొడతాను అనడం, ఇటువంటి దురుసు మాటలు తప్ప, అతి ప్రవర్తన తప్ప ఏ ఒక్కటి కూడా లేదు. ఓవర్సీస్ స్కాలర్షిప్ మేము 20 lakhs పెట్టినాం. ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. పేద పిల్లలు చదువుకోవాలని అంబేద్కర్ గారి పేరు మీద, పూలే గారి పేరు మీద మేము ఒక 20 lakhs ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టి విజయవంతంగా ఇచ్చినాం. ఈవెన్ బ్రాహ్మణులలో ఉన్న నిరుపేదలకు కూడా ఇచ్చినాం. అది కంప్లీట్ క్లోజ్ చేసి పడేసినారు, అది బంద్ చేశారు. ఇట్లా అనేక రంగాలలో ఈవెన్ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినారు, కేసీఆర్ కిట్లు బంద్ చేసినారు, దాని మీద లేబుల్స్ అంటిస్తా ఉన్నారు, కేసీఆర్ పేరున్నదని. అట్లనే అనేక దుర్మార్గ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని బంద్ పెట్టినారు. సీఎంఆర్ఎఫ్ అంటే అసలు మనకు ఈజీగా ఒక ఎమ్మెల్యేని కలిసి నిమిషాల్లో కూడా తీసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఉండేది ప్రజలలో. ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీ గారినో కలిస్తే సీఎంఆర్ఎఫ్ అడిగితే అసలు వద్దనకుండా ఇచ్చినాం, మేము నో అనకుండా ఇచ్చినాం. లక్షలాది కుటుంబాలు బాగుపడ్డాయి సీఎంఆర్ఎఫ్తో. అది కంప్లీట్ డెడ్ స్టాప్ చేసినారు. ఎప్పటి నుంచి ఇస్తారో తెలియదు. అది కూడా చాలా తీవ్రమైనటువంటి కోపం జరిగింది, ప్రజలలో బాగా కోపం ఉంది. అది కూడా ఒక రకంగా ఉంది. ఇట్లా చాలా చాలా చెడ్డ మాటలు మాట్లాడి అతి దురుసు ప్రవర్తన పోయినారు. ఫైనల్గా వస్తే కోపం తెప్పించిన బాధ, ప్రజల కోపం తెప్పించిన బాధ ఏంటంటే రోజు లేదా శాసనసభలో కానీ బయట కానీ అంత గలీజుగా మాట్లాడుతూ, చండాలంగా మాట్లాడుతూ, జనరల్గా కేసీఆర్ని టైగర్ అంటారు మా వాళ్ళు, మా పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కానీ అంటారు, పులి అంటారు. పులిని బోన్లో వేస్తాం, చెర్లపల్లి జైల్లో వేస్తాం, మేము చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. నా మీద చాలా చండాలంగా దురుసుగా మాట్లాడి ఒక దుర్మార్గమైన పద్ధతిలో దుర్భాషలు ఆడడం ఎందుకు చేస్తారని నాకు అర్థం కాదు. ఏం కారణం? నా మీద దుర్భాషలు మాట్లాడి నువ్వు సాధించేది ఏ? తెలంగాణ 2014-15లో 1,24,000 కోట్ల పర్ క్యాపిటా ఉంటే, 1,24,000 రూపాయలు ఉంటే పర్ క్యాపిటా 3,13,000 తీసుకొని పోయినాం మేము. అది కేసీఆర్ చేసిన తప్ప. ఇండియాలో నంబర్ 1 పర్ క్యాపిటా తెలంగాణ. దేశంలో తెలంగాణ అధమస్థ స్థాయి నుంచి నంబర్ 1 తీసుడు తప్ప. అట్లనే తెలంగాణ జిఎస్డిపి 4,17 లక్షలు ఉంటే 2014-15లో 24కి వచ్చేటప్పటికి 14.5 lakhs crores తీసుకొని పోయినాం. అద్భుతమైన గ్రోత్. అసలు జిఎస్డిపి గ్రోత్లో దేశ సగటు కంటే చాలా ఎక్కువ, మల్టిపుల్ గ్రోత్. తప్ప దానికోసం కేసీఆర్ని దుర్భాషలాడన్నా, కేసీఆర్ నిందించన్నా? వాట్ ఇట్ ఈస్. అదేవిధంగా అన్ని రంగాలకు 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన ఒకే రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దండు కేసీఆర్. అందరికి తెలిసింది, ప్రజలు అనుభవించినది, ప్రజల అనుభవంలో ఉన్న ముచ్చట, స్టోరీ కాదు. దానికోసం దుర్భాషలాడన్నా? వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రైతులకు మీటర్లు పెట్టుకుని మోడీ చెప్తే 25,000 కోట్లు కట్ చేసినా కూడా తల దించకుండా నేను మోటార్లు పెట్టలే, వాళ్ళకి నడిపినాం, వాళ్ళకి కాపాడినాం. దానికోసం కేసీఆర్ని దుర్భాషలాడన్నా? దేనికోసం దుర్భాషలాడాలా? దేనికోసం నిందించాలా కేసీఆర్ను? వడ్ల ఉత్పత్తిలో పంజాబ్ను తలదన్ని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టినందుక? దేనికోసం తలదన్నాలా? ఎందుకోసం తలదన్నాలా? అత్యధిక పచ్చదనంలో 7% పెంచిరని చెప్పి సెంట్రల్ గ్రీన్ అథారిటీ వాళ్ళు అవార్డు ఇచ్చిన తెలంగాణకు, ఎన్నో అవార్డులు వచ్చినాయి. దానికోసం కిందిమిచ్చేయన్నా? సంక్షేమంలో దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కిందిమిచ్చేయన్నా? దేనికోసం చేయాలా? ఎక్కడ ఎవడు దిక్కులేక, అసలు గతి లేక ఇంకెక్కడ తెలంగాణ అనుకొని ఎక్కడోడక్కడ పండుకున్న టైంలో నేను ఒక్కనిగా బయలుదేరి 14 సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం చేసి అనేక అవమానాలు భరించి ఈ జాతిని విముక్తం చేసి రాష్ట్రం నుంచి విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయించి ఇన్ని రంగాలలో ఇంత అద్భుతమైనటువంటి పరిస్థితికి తెలంగాణ తీసుకొని పోతే ఆ తెచ్చిన వ్యక్తిని తిడతా ఉంటే తెలంగాణ సమాజానికి దుఃఖం కలగదా? బాధ కలగదా? గుండెలో తడినోనికి, తెలంగాణ మేధావికి, తెలంగాణ అస్తిత్వం పట్ల ఆరాటం ఉన్న వాళ్ళకు బాధ కలుగుతుంది కదా సహజంగానే. అది కూడా ఒక పెద్ద భయంకరమైన వాళ్ళే కొనుక్కున్నారు. ఇట్లా చాలా చాలా ర్యాంక్స్ నేను చెప్తే ఒక 100 ఉన్నాయి. హెల్త్ సర్వైవల్ ఇండెక్స్, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, ఎన్నో వాటిల్లో తెలంగాణ ఎన్నిట్లలోనూ ఉంది. రైతు బంధు లాంటిది అయితే జెండర్ ఈక్విటీ ఇండెక్స్ కావచ్చు, డెమోక్రసీ ఇండెక్స్ కావచ్చు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు. అసలు దేశ సగటు మాకు ఎక్కడ లేదు, మేము అందంత దూరం పోయినాం. ఏ రాష్ట్రం కూడా మాకు సమీపంలో లేకుండే. ఇవన్నీ కూడా చేసినాం. ఇవన్నీ చేసిన కేసీఆర్ని పట్టుకొని అడవుల మాటలు మాట్లాడి దుర్భాషలాడి కించపరుస్తామని వాళ్ళ సమయాన్ని వృధా చేసి
పాలసీ ఫార్మేషన్ టైం వెచ్చించకుండా ఇవన్నీ చేస్తే ప్రజలకు తప్పకుండా బాధ కలిగింది. ఆ ఆగ్రహం ఇప్పుడు వీళ్ళు చవి చూడబోతా ఉన్నారు. ఇక భారతీయ